హైదరాబాద్లో మెట్రో సేవలు నిలిచిపోనున్నాయా అంటే అవుననే సంకేతాలు కనిపిస్తున్నాయి. దీనికి కారణం మెట్రో మరోసారి కష్టాల్లో పడటమే. భారీ నష్టాలు వాటిల్లడంతో ఎల్ఎన్టీ సంస్థ చేతులెత్తేసింది. దీంతో సిటీలో మెట్రో రైళ్ల నిర్వహణ ఏంటన్నది ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో చూసేద్దాం. హైదరాబాద్ మెట్రోలో ప్రతినిత్యం వందలాది మంది ప్రయాణం చేస్తుంటారు. స్కూళ్లు, కాలేజీలు, ఆఫీసులు ఇలా పలు రకాల పనుల కోసం మెట్రోనే ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అవుతుండడంతో టైం వేస్ట్ అవుతుంది. ఈ కారణంగానే చాలామంది మెట్రో రైళ్లలో ప్రయాణం చేసేందుకు మొగ్గు చూపుతారు. అయితే ఇప్పుడు అలాంటి ప్రయాణికులకు బిగ్ షాక్ తగలబోతోంది. ఎందుకంటే హైదరాబాద్ మెట్రో రైలు నిర్వహణపై ఎల్ఎన్టీ కంపెనీ చేతులెత్తేసింది. ఇక తమ వల్ల కాదంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ కూడా రాసింది. ప్రస్తుతం హైదరాబాద్ మెట్రో కష్టాల కడలిలో కొట్టుమిట్టాడుతోంది. భారీ నష్టాలు వచ్చాయి. దీంతో మెట్రో నిర్వహణ కష్టంగా ఉందని చెబుతోంది ఎల్ఎన్టీ కంపెనీ సంస్థ. బకాయిలు చెల్లించకపోవడంతో ఆర్థిక భారం పెరిగిపోయిందని ప్రభుత్వాలకు రాసిన లేఖలో పేర్కొంది. మెట్రోకు ఇప్పటికే 2,500 కోట్ల రూపాయలు బకాయిలున్నాయి. ఈ బకాయిలను చెల్లించాలని లేఖలు రాసినప్పటికీ ప్రభుత్వాల నుంచి ఎలాంటి స్పందన రాలేదని ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఎల్ఎన్టీ నిర్ణయంతో హైదరాబాద్లో మెట్రో రైళ్ల నిర్వహణ ప్రశ్నార్థకంగా మారింది. ఇదిలా ఉండగా మెట్రో ఫేజ్ 2 దశను తెలంగాణ ప్రభుత్వమే చేపడుతుంది. ఈ క్రమంలోనే మొదటి దశను కూడా సర్కారే చేపట్టాలని ఎల్ఎన్టీ లేఖ రాసింది. మెట్రో రైలు ప్రాజెక్టును నడపడం ఇకపై తమ వల్ల కాదని పేర్కొంది. అప్పులు, అధిక వడ్డీలను భరించలేకపోతున్నామని చెబుతోంది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో హైదరాబాద్లో మెట్రో సేవలు నిలిచిపోతే రవాణా వ్యవస్థ అస్తవ్యస్తమయ్యే ప్రమాదం ఉంది. అధిక నష్టాలు వస్తున్నాయని ఎల్ఎన్టీ కంపెనీ చెబుతున్న పరిస్థితుల్లో మెట్రో సేవలు కొంతకాలమైనా నిలిచిపోయే అవకాశం ఉంది. మరి హైదరాబాద్ మెట్రో నిర్వహణను రాష్ట్ర ప్రభుత్వం అంగీకరిస్తుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది.